హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ టూన్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని అయితే నొక్కండి ఫ్రెండ్స్. అలా చేస్తేనే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో ఇంట్లో ఇల్లాలు గుండెల్లో ప్రియురాలు ఎపిసోడ్ 2 చూద్దాం ఫ్రెండ్స్. మరి ఏంట్రా సూర్య, మాటలు రావట్లేదా? చేతిలో ఉన్న గ్లాసు కింద పడి పగిలిపోయినట్టు నీ అబద్ధాల కోట కూడా పగిలిపోయిందిరా. నీ మేనేజర్కి ఇప్పుడే ఫోన్ చేశాను. ఆయనకు అసలు భార్య లేదు, 5 ఏళ్ల క్రితమే చనిపోయిందని చెప్పాడు. చనిపోయిన మేనేజర్ భార్యకి 40,000 పెట్టి బంగారం చేరుకున్నావారా నువ్వు? ఎవరిని మోసం చేస్తున్నావురా? నాన్న, విన్నానా? నేను అబద్ధం చెప్పింది నిజమే, కానీ నేను ఎవరినో మోసం చేయడానికి అబద్ధం చెప్పలేదు. ఆ నగలేని నేను బయట వాళ్ళ కోసం కొనలేదు. నన్ను నమ్ము నాన్న. నువ్వు అనుకున్నట్టు నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఏంద్రా నువ్వు అనేది? నువ్వే తప్పు చేయలేదా? నా ముందే నిలబడి 100 అబద్ధాలు ఆడుతున్నావు. మళ్ళీ ఏ తప్పు చేయలేదంటవా? అసలు ఆ క్రెడిట్ కార్డు బిల్లు నా అకౌంట్కి వస్తుందని తెలుసుకోవడానికి గీకావంటే నువ్వెంత బర్తెగించినవరా? సూటిగా అడుగుతున్నాను, సమాధానం చెప్పురా. ఆ 40,000 చేను ఎవరి మెళ్ళేయడానికి కొన్నావురా నువ్వు అసలు? జానక్ కోసమే కొన్నా నాన్న. మన జానక్ కోసమే కొన్నా. వచ్చే నెల జానకి పుట్టినరోజు ఉంది కదా, తనకి ఎప్పుడు ఏం కొనిలే. అందుకే ఈసారి ఒక బంగారం చైన్ కొనిచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. నా ప్రాణానికి ప్రాణమైన జానక్ మీద ఒట్టేసి చెప్తున్నా నాన్న. ఆ చైన్ నేను జానక్ కోసమే కొన్నా. నన్ను నమ్ము నాన్న. అది మన జానక్ కోసం కొన్నావా? నీకు అసలు బుద్ధుందా సూర్య? పెళ్ళం కోసం నగలు కొంటే నా దగ్గర ఎందుకు రాయడం? పైగా మేనేజర్ కోసం అని మీటింగ్ అని ఇన్ని అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు? నువ్వు చెప్పే విషయం నమ్మశక్యంగా లేదురా. నన్ను ఏమన్నా వెర్రివాణి చేద్దాం అనుకున్నావా? నిజమేనా? నన్ను నమ్ము. ఆ 40,000 అంటే చిన్న అమౌంట్ కాదు కదా. నీకు చెప్తే నువ్వు ఎంత కంగారు పడి నన్ను తిడతావో కోప్పడతావో అని భయపడ్డా. సర్ప్రైజ్ చేద్దాం అనుకున్న విషయం నీకు చెప్తే మళ్ళీ నువ్వెక్కడ జానకి చెప్తావా అని కంగారు పడి మేనేజర్ పేరు చెప్పేసిన. నన్ను క్షమించినానా? నేను చేసింది తప్పే. ఏందిరా, నేనంటే అంత భయమా నీకు? నా భయం వల్ల అబద్ధం చెప్పానంటావా? సర్లేరా, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. మరి ఆ చైను ఎక్కడుందిరా? తీసుకురా పోయి. ఇప్పుడే వెళ్ళి నా కోడలికి చూపిద్దాం. తీసుకురా పోరా, ఆ చైన్ ఎక్కడుందో. ఆ చైను నా దగ్గర లేదు నాన్న. అది టౌన్లో ఉన్న ఫ్రెండ్ రమేష్ గారి దగ్గర పెట్టిన. ఇంటికి తెస్తే మళ్ళీ జానక్ గంట పడుతుందిగా. వాళ్ళు ఆఖరిలో ఉంచమని చెప్పి ఇంటికి వచ్చా నాన్న ఇప్పుడే. ఇప్పుడు వాడికి ఫోన్ చేసినా వాడు ఎత్తాను నాన్న, వాడిని నిద్రపోయి ఉంటాడు. సరే సూర్య, నీ ఫ్రెండ్ దగ్గర దాచిను అన్నావు కదా. అయితే రేపు ఉదయం తెల్లవారుజామునే నువ్వు టౌన్కి వెళ్ళి ఆ చైన్ తీసుకురా. రేపు సాయంత్రం కల్లా 40,000 రూపాయల చైన్ జానక్ మెడలో నాకు కనిపించాలా. ఒకవేళ కనిపించలేదో, నువ్వు ఆ చైన్ కొన్నది జానక్ కోసం కాదు, ఇంకేదో దరిద్ర వ్యవహారం కోసం అని నేను ఫిక్స్ అవుతా. అప్పుడు ఇంటి నుంచి నిన్ను గెంటేయడం మాత్రం ఖాయం, గుర్తుపెట్టుకో. ఏమైందండి? ఏంది మావయ్య? రాత్రిపూటను కూడా చూడకుండా ఎందుకు అలా ఆయన మీద అరుస్తున్నావు? బయట ఏదో పగిలిన శబ్దం వస్తే ఉలికిపడి లేచిన. మళ్ళీ ఆఫీస్ గురించే ఆయన మీద కోప్పడుతున్నావా ఏంది? అయినా ఆయన ఉదయం నుంచి అలసిపోయి ఉన్నారు, వదిలేరాదు కొద్దిసేపు. జానకి, నువ్వు మధ్యలోకి రాకు. వీడు చేసిన పనికి వీడిని ఇప్పుడే 2 బీకాలనిపిస్తుంది. మీటింగ్ అని అబద్ధం చెప్పి ఎక్కడికో వెళ్ళి నా కార్డు వాడి 40,000 పెట్టి ఏదో కొన్నాడు. సాయంత్రం ఏమో నా దగ్గర మేనేజర్ కోసం అప్పు చేశానని నాటకాలు ఆడాడు. ఇప్పుడు చూస్తే తీరా వేరే విషయం చెప్తున్నాడు. ఏంటండి, ఎందుకు అలా చేశారు మీరు? మావయ్య తెలియకుండా అంత డబ్బు ఎందుకు వాడారు? పైగా నా మీద ఒట్టేసి మరి మేనేజర్ కోసం అని చెప్పారు కదా. ఎందుకే 40,000 పెట్టి ఎవరికేం కొనిచ్చారు? ఎందుకు అలా అబద్ధాలు ఆడుతున్నారు చెప్పండి. జానకి, అది నీకోసమే జానకి. వచ్చే నెలలో నీ పుట్టినరోజు వస్తుంది కదా, నీకు ఒక బంగారం చైన్ కొనిచ్చి సర్ప్రైజ్ చేద్దామని అలా అబద్ధం చెప్పిన. నాన్నకి చెప్తే కోపడతాడని భయపడ్డా. నిన్ను సంతోష పెట్టాలన్న ఆరాటంలో చిన్న తప్పు చేశాను జానకి, నన్ను అపార్థం చేసుకోకు. ఏమండి, నా కోసం మీరు 40,000 పెట్టి చైన్ కొన్నారా? అసలు నాకు ఈ నగలు, ఈ ఆడంబరాలు ఎందుకు? నా పట్ల మీకున్న ఈ ప్రేమే నాకు 10 లక్షల నగల కంటే ఎక్కువ. నా కోసం మీరు మావయ్యతో ఇన్ని మాటలు పడ్డారా? నాకు ఎలాంటి చైన్ వద్దండి, దాన్ని తిరిగి ఇచ్చేయండి. మీరు బాధపడ్డం నేను అస్సలు చూడలేను. చూసినవా సూర్య, అదిరా నా కోళ్ళంటే. దాని మనసు బంగారం. కానీ సూర్య, నువ్వు నిజంగానే దాని మీద ప్రేమతో ఆ చైన్ కొనుంటే నేను చెప్పినట్లే రేపు ఉదయం వెళ్ళి నీ ఫ్రెండ్ దగ్గర ఉన్న ఆ చైన్ తీసుకురా. దాని మెడలో ఆ చైన్ చూసిన తర్వాతే ఇంట్లో నీకు అన్నం. లేదంటే నేను ఇంట్లోంచి గెంటేయడం మాత్రం ఖాయం. సూర్య, నీ చాప్టర్ క్లోజ్. రేపు ఉదయం ఆ నిత్య దగ్గరికి వెళ్ళి ఆ చైన్ వెనక్కడితే ఆ రాక్షసి నిన్ను బతికి పట్టగట్టినిస్తుందా? నా బతుక్కి రేపటితో ఎండుకాటు పడ్డం ఖాయం. దేవుడా, నన్ను ఏ లోయలోకో తోసేయి స్వామి. ఏమండి, రండి ఒకసారి వచ్చి ఇలా కూర్చోండి.
అప్పుడే నా పుట్టినరోజు గురించి ఆలోచించి నాకు తెలియకుండా చైన్ కొన్నారంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదండి. నిజం చెప్పండి, అందులో లాకెట్ ఏమైనా పెట్టించారా? అసలు ఎలా ఉంటుందండి ఆ చైన్? నా మెడకు కరెక్ట్ గా సరిపోతుందా? అవును జానకి, చాలా బాగుంటుంది. నీ మెడకైతే కరెక్ట్ గా సరిపోద్ది. లాకెట్ కూడా నీకు నచ్చినట్లే ఉంటుంది. నువ్వు ఆ చైన్ వేసుకుంటే నీకు చాలా అందం వస్తుంది జానకి. నీకు నిజంగానే సంతోషంగా ఉందా జానకి నేను చైన్ కొన్నానంటే? నా సంతోషం నేను మాటల్లో చెప్పలేకపోతున్నానండి. మా ఇంట్లో ఎప్పుడు ఇంత ఖరీదైన నగలు నాకు ఎవ్వరూ కొనిలేదు. కానీ మీరు నా కోసం అంత రిస్క్ తీసుకున్నారంటే నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి. కామాక్షి లాంటి వాళ్ళు మిమ్మల్ని అనుమానించినా నేను మాత్రం జీవితంలో ఇక మిమ్మల్ని అనుమానించను. మీరే నా దేవుడండి. నువ్వు దేవుణ్ణి చెయ్యకు జానకి, నేను దేవుణ్ణి కాదు కదా, కనీసం మనిషిని కూడా కాదు. నువ్వు చూపిస్తున్న ఈ ప్రేమ రేపు నా పాలిట ఉరితాడవుతుందేమోనని నా గుండె పగిలిపోతుంది. పడుకో జానకి, చాలా రాత్రి అయింది, పడుకో. సరేనండి, రేపు మీరు ఆ చైన్ తీసుకురాగానే ముందు గుడికి వెళ్ళి దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాతే నేను వేసుకుంటా. గుడ్ నైట్ అండి. గుడికెళ్ళి వేసుకుంటావా? రేపు ఆ చైను నా చేతికి వస్తే కదే. ఆ నిత్య మెడలో ఉన్న చైన్ని తిరిగి ఏమని అడిగితే అది నన్ను నరికి ముక్కలు ముక్కలు చేసి పడేస్తుంది. రేపు నా పరిస్థితి ఏంటో తెలుసుకుంటుంటే నా ప్యాంటు ఇప్పుడే తడిచిపోయేలా ఉంది. ఎలాగోలాగా దాని కాళ్ళు పట్టుకునైనా ఆ చైన్ని ఒక్కరోజు వెనక్కి తీసుకురావాలి. లేదంటే మా నాన్న నన్ను బతకనీయడు. లేట్ అయిపోయింది, టైం చూస్తే 8 అవుతుంది. ఆ నిత్య ఆఫీస్కి వెళ్ళే లోపు నేను ఎలాగైనా టౌన్కి వెళ్ళాలి. దేవుడా, ఈ బైక్ ఏంట్రా ఇప్పుడే స్టార్ట్ అవ్వట్లేదు? నా ప్రాణాలు తీస్తావా ఏంటే? సూర్య, పొద్దున్నే ఎక్కడికో పరిగెడుతున్నా. రాత్రి మీ ఇంట్లో రామచంద్రరావు గారి అరుపులు ఈ ఊరు చివరి వరకు వినిపించాయి తెలుసా? ఏంటి, 40,000 రూపాయల అప్పు కోసమేనా మీ మేనేజర్ ఇంటికి ఏమైనా క్యూ కడుతున్నావా ఏంది? గొడవ పెద్దదైనట్టుందే. చూడు కామాక్షత్త, నాకు దారి ఇవ్వు, నేను అర్జెంట్ పని మీద పోతున్నా. మా ఇంట్లో అరుపులు నీకు వినిపిస్తే వినపడి ఉండొచ్చు, కానీ మేనేజర్ గొడవ లేదు, ఏం లేదు. అయినా మా ఇంటి విషయాలు నీకెందుకు చెప్పు? నేను అర్జెంట్ పని మీద టౌన్కి వెళ్తున్నాను, నాకు మాత్రం దారి ఇవ్వు. ఓహో, మేనేజర్ గొడవ కాదా మరి? అయితే ఆ 40,000 ఇంకేదో దేనికోసమో ఖర్చు పెట్టుంటావులే. అయినా జానకి తెలియకుండా నువ్వు టౌన్కి ఇన్నిసార్లు ఎందుకు తిరుగుతున్నావు నేను కనిపెట్టలేను అనుకుంటున్నావారా? ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నేను కూడా చూస్తానులే, వెళ్ళు వెళ్ళు. నువ్వు పిచ్చి పట్టింది అత్త. ఈ ఏంది నా మీద పడింది. అయినా ఇప్పుడు ఏం గురించి ఆలోచించే టైం నాకేడుంది. ముందు ఆ నిత్య దగ్గరికి వెళ్ళి చైన్ ఎలా లాక్కోవాలో ఆలోచించాలి. దేవుడా, నన్ను ఈ రోజుకి నువ్వే బతికించాలి స్వామి. రా సూర్య, ఏంటి పొద్దున్నే సర్ప్రైజ్ విజిట్ ఇచ్చావు? నేను పట్టిన పట్టుకి నువ్వు దారికి వచ్చి చైన్ కొనిచ్చావు కదా. నాకు అసలు రాత్రంతా నిద్రే పట్టలేదు తెలుసా. అద్దంలో చూసుకుంటూనే ఉన్నాను. నా మెల్లో ఈ చైన్ ఎంత బాగుందో చూసావా? నువ్వు నా వాడివని గర్వంగా అనిపిస్తుంది సూర్య. అవును నిత్య, చాలా బాగుంది. నీకు నీకు బాగా నచ్చింది అనుకుంటా. కానీ నిత్య, రాత్రి మా ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. నా ప్రాణాలు ఒక్క క్షణం గాల్లో కలిసిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాయి తెలుసా. నా గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటూనే ఉంది. గొడవ మళ్ళీ ఏమైంది సూర్య? నువ్వు రోజుకో కొత్త టెన్షన్ తీసుకురాకపోతే నీకు నిద్ర పట్టదా? ఆయన నువ్వు ఆఫీస్ మేనేజర్ కోసం బిల్లు కట్టానని మీ నాన్నకి అబద్ధం చెప్పావుగా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన గొడవ ఏంది? ఆయన మళ్ళీ నిన్నేమైనా అడిగిందా? నిత్య, మా నాన్న రాత్రి ఆయనే స్వయంగా మేనేజర్ కాల్ చేసి కనుక్కున్నాడు. ఆయన భార్య చనిపోయి 5 ఏళ్ళు అవుతుందని మేనేజర్ చెప్పేశాడే. దాంతో మా నాన్నకి నా మీద పూర్తిగా అనుమానం వచ్చింది. 40,000 పెట్టి ఆ నగలు ఎవరికి కొన్నావురా అని నా కాలర్ పట్టుకొని నిలదీసిండు. అయితే దొరికిపోయావన్నమాట. మరి ఏమని చెప్పావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ప్రేమించిన నిత్య కోసం కొన్నానని చెప్పుండాల్సింది. కానీ నువ్వు మాట చెప్పేంత మగాడివి మనగాడివి కాదు కదా. మరి ఆ ముసలోడికి ఏమని కహాని చెప్పి తప్పించుకున్నావో చెప్పు. నిత్య, నన్నేం కోపడకు నిత్య, నాకు అప్పుడు వేరే దారి కనిపించలేదు. ఆయన నన్ను ఇంట్లోంచి గెంటేస్తా అనేసరికి భయంతో ఆ చైన్ మన జనం కోసమే కొన్నాను. వచ్చే నెల తన పుట్టినరోజుకే సర్ప్రైజ్ చేద్దామని దాచానని అబద్ధం చెప్పేశా నిత్య. ప్లీజ్ నిత్య, నన్ను అర్థం చేసుకోవే. సర్ప్రైజా? నా కోసం నేను బతిలాడితే భయపడుకున్న ఈ చైన్ ఆ పల్లెటూరు జనకి గిఫ్ట్ అని చెప్పావా? అంటే నా వస్తువుని వాడి ఆమె దగ్గర నువ్వు పాయింట్లు కొట్టేస్తున్నావా సూర్య? నీకు అసలు బుద్ధి ఉందా లేదా? ఎంత ధైర్యం ఉంటే నా పేరు చెప్పకుండా ఆమె పేరు చెప్తావురా నువ్వు? తప్పలేదు నిత్య, ఆ టైంలో నేను నీ పేరు చెప్తే మా నాన్న నన్ను చంపేస్తాడు. అయినా గొడవ అక్కడితో ఆగిపోలేదు నిత్య. నేను ఆ చైన్ నా ఫ్రెండ్ లాకర్లో పెట్టానని అబద్ధం చెప్తే ఆయన ఇప్పుడు ఆ చైన్ తీసుకొని ఇంటికి రమ్మంటున్నాడు. ప్లీజ్ నిత్య, నన్ను బతికించవే. ఏంటి, చైన్ తీసుకొని ఇంటికి వెళ్తావా? ఎవరింటికి వెళ్తావు? నీ పిల్లని జానకి మెల్ల వేయడానికా? నువ్వు మనిషివా లేక ఇంకేమైనా అనారా? నేను బలవంతంగా నీతో కొనిపించుకున్న ఈ చైన్ ఇప్పుడు ఆమెకి ఇవ్వడానికి అడుగుతున్నావా? సిగ్గుందా అసలు నీకు?
నేను చచ్చినా ఈ చైన్ మాత్రం నీకు ఇవ్వను. వెళ్ళు, మీ నాన్నకి ఏం చెప్పుకుంటావో చెప్పుకోపో. నిత్య దేవుడి మీద ఒట్టు, నేను అది ఆమెకి ఇవ్వడానికి అడగట్లేదే, కేవలం ఒక్కరోజు, జస్ట్ ఒకే ఒక్క రోజు నాన్నకి చూపించి వెనక్కి మెల్లో వేసి రేపు ఉదయాన్నే మళ్ళీ నేను ఆ చైన్ తెచ్చి నీ మెల్లో వేస్తా. నా పరిస్థితి అర్థం చేసుకో నిత్య. ఈ చైన్ తీసుకెళ్ళకపోతే మా నాన్న నన్ను నమ్మడు, ఇంట్లోంచి గెంటేస్తాడు. గెంటేస్తాడా? వెరీ గుడ్, గెంటేమను. అప్పుడైనా పల్లెటూరు బంధాలు వదిలేసి నా దగ్గరికి పూర్తిగా వచ్చేస్తావుగా. నువ్వు బయటకు వచ్చే సూర్య ఇద్దరం కలిసి ఇక్కడే ఉన్నాం. ఈ అబద్ధాలు భయాలు ఇంకెన్ని రోజులు? నువ్వురా, ఈ చైన్ నేను ఇవ్వను. నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించు నిత్య. నన్ను నాన్న ఇంట్లోంచి గెంటేస్తే నా దగ్గర చిల్లిగా ఉండదు. నా బ్యాంక్ అకౌంట్స్, ఏటీఎం కార్డ్స్ అన్నీ ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. నేను రోడ్డును పడితే నిన్ను ఎలా పోషిస్తాను చెప్పు? రేపు నీకు బట్టలు కావాలన్నా, కారు కావాలన్నా ఎక్కడి నుంచి వస్తాయి? దయచేసి మొండికేయకు నిత్య. అవును, వీడు చెప్పింది కూడా నిజమే. వీడి నాన్న వీడిని ఇంట్లోంచి గెంటేస్తే వీడికి వచ్చి ఇల్లు గవ్వ కూడా రాదు. బిచ్చగాడితో సమానం. అప్పుడు వీడితో నాకేంటి లాభం? కానీ అలా అని నా మెల్లో చైన్ తీసి ఆ జానకి మెల్లో వేయనిస్తే నాకంటే ఎప్పటికీ ఆ జానకే గొప్పదైపోతుంది. ఆహా, నేను అలా ఎందుకు జరగనిస్తా? నిత్య, ఏం ఆలోచిస్తున్నావు? ప్లీజ్ నిత్య, నా పరువు, నా జీవితం ఇప్పుడు నీ చేతిలోనే ఉన్నాయి. ఈ చైన్ ఒక్క రోజు కోసం ఇచ్చావంటే జీవితాంతం నీకు బానిసలా పడి ఉంటాను నిత్య. నువ్వు ఎలా చెప్తే అలా వింటా. సరే సూర్య, నువ్వు నా కోసం బానిసలా పడి ఉంటా అన్నావు కదా. నీకు ఈ చైన్ ఇస్తానులే, కానీ నాదొక కండిషన్. నేను చెప్పినట్లు చేస్తేనే ఈ చైన్ నీకు ఇస్తా. నిత్య, నువ్వు ఏ కండిషన్ చెప్పినా నేను వింటానే. నా ప్రాణాలు అడిగినా ఇస్తాను. ముందా చైన్ తీసి నా చేతిలో పెట్టవే. నీ ప్రాణాలు నాకెందుకు సూర్య? ఈ చైన్ నాకు ఇస్తే చాలు. నువ్వు వెళ్ళి నీ భార్యకు చూపించుకో. కానీ ఈ రోజు రాత్రి కరెక్ట్గా 12 గంటలకి నేను మీ ఊరికి వస్తా. మీ ఇంటి వెనుకున్న వేప చెట్టు దగ్గర వెయిట్ చేస్తుంటా. నువ్వు మీ భార్య మెడలో ఉన్న ఈ చైన్ని ఎవరికి తెలియకుండా తీసి కరెక్ట్గా 12 గంటలకు వచ్చి నా మెడలో వేయాలి. అర్థమైందా? నిత్య, నా పిచ్చేమైనా పట్టిందా నీకు? అర్ధరాత్రి 12 గంటలకి మా ఊరికి వస్తావా? ఒకవేళ ఆ కామాక్షి ఎత్త కానీ మా నాన్నకి కానీ నువ్వు దొరికితే మన బతుకులు రోడ్డున పడతాయే. అయినా జానకి నిద్రపోతున్నప్పుడు దాని మెడలోంచి చైన్ ఎలా తీస్తాను చెప్పు? దానికి మేలుకొస్తే నా పరువు ఏమవుతుందో ఆలోచించవే. అయితే నాకేంటి? ఈ పరువేదో ఇప్పుడే మీ నాన్న దగ్గరే పోగొట్టుకో సూర్య. నా వస్తువు నా దగ్గరే ఉండాలి. నేను ఈ రోజు రాత్రి మీ ఇంటి వెనక్కి వస్తా. అంతే. నువ్వు భయపడి చైన్ తీసుకురాకపోతే నేను నేరుగా మీ ఇంట్లోకి వచ్చి నా చైన్ నేను లాక్కుంటా. అప్పుడు నీ పరువు కాదు కదా, నీ ఫ్యామిలీ పరువు మొత్తం గంగలో కలుస్తుంది. నీకు ఇష్టమైతే తీసుకెళ్ళు, లేదంటే లేదు. సరే నిత్య, నువ్వు చెప్పినట్లే చేస్తా. ఈ రోజు రాత్రికి నేను నీకోసం ఇంటానికి వెయిట్ చేస్తా. ఈ చైన్ నాకు ఇవ్వు ప్లీజ్. రారా నా దారికి. కరెక్ట్గా 12కి ఒక్క నిమిషం లేట్ అయినా సరే నేనే వచ్చి మీ తలుపు కొడతా. జాగ్రత్తగా నీ జానకి చూపించి తీసుకురా. బాయ్ మరి. దేవుడా, నేను అగ్గిపుల్ల నుంచి తప్పించుకోవడానికి వెళ్ళి ఏకంగా అగ్నిపర్వతంలోనే దూకాను. రాత్రి 12 గంటలకి జానకి మెడలోంచి చైన్ తీయడం అంటే నా గొంతు నేనే కోసుకోవడం. ఈ రోజు రాత్రికి నా బతికేమైపోతుందో తలుచుకుంటుంటేనే భయంతో వణుకొస్తుంది. నిజంగా అత్తయ్య, ఆయన నా కోసం అంత సర్ప్రైజ్ ప్లాన్ చేసిందంటే నాకు రాత్రంతా నిద్రే పట్టలేదు. 40,000 పెట్టి చైన్ కొనడం అంటే మామూలు విషయం కాదు కదా. ఆయన మనసు ఎంత మంచిదో కదా అత్తయ్య. మామయ్యకి ఈ విషయం ఎక్కడ ముందే తెలిసిపోతుందా అని భయపడి పాపం ఆ చైన్ ని ఫ్రెండ్ లాకర్లో పెట్టిండంట. నాకు కొద్దిగా సిగ్గు దాచుకోరాదే. నేను చెప్పేది కూడా అదే. ఎప్పుడు నా కొడుక్కి బయట ప్రపంచం అంటే ఏందో తెలియదే. వాడికి తెలిసిన ప్రపంచం అంతా నువ్వు, ఈ ఇల్లే. నీ మీద వాడుకుని నీ ప్రేమ చూస్తుంటే నాకైతే ముచ్చటేస్తుంది. వాడు చైన్ తీసుకురాగానే సాయంత్రం అందరం కలిసి గుడికి పోదాం, సరేనా? ఓ, రాత్రంతా జరిగిన పంచాయతీ ఇదేనా? సర్ప్రైజ్ అంట, బంగారం చైన్ అంట. భలే కథలు అల్లాడు పార్వతమ్మ నీ కొడుకు. ఏమ్మా జానకి, నీ పుట్టినరోజు ఎప్పుడు? వచ్చే నెల 15వ తారీఖుగా. అంటే ఇంకా దాదాపు 30 రోజులుంది. 30 రోజుల ముందు వచ్చే పుట్టినరోజుకి ఎవరైనా నిన్ననే చైన్ కొని అది కూడా ఫ్రెండ్ లాకర్లో దాస్తారా? అదేంటి కామాక్షి అలా అంటావు? ముందుగా కొని పెట్టుకుంటే తప్పేంటి? అయినా మాకు తెలిసిన జ్యువెలరీ షాప్ వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారేమో, అందుకే ఆయన ఇప్పుడే కొని ఫ్రెండ్ దగ్గర భద్రంగా ఉంచిండు. పిచ్చిదానా, 40,000 రూపాయల వస్తువు ఫ్రెండ్ లాకర్ లో పెడితే భద్రంగా ఉంటుందా, లేక ఇంట్లో పిల్లల చేతికిస్తే భద్రంగా ఉంటుందానే? అయినా మీటింగ్కి వెళ్తున్నానని ముస్తాబా వెళ్ళింది మొగుడు దారిలో ఆపి బంగారం చైన్ ఎందుకు కొన్నాడే? అది కూడా మేనేజర్ గొడవ మీద రామచంద్రరావు గారు నిలదీస్తే గానీ ఆ సర్ప్రైజ్ కదంతా బయటపడలే. నాకైతే ఈ కథలో లాజిక్ ఏమాత్రం కనిపించట్లేదే జానకి. ఏందే కామాక్షి నువ్వు అనేది? మా సూర్యగాడు అబద్ధం చెప్పే వాళ్ళగా అనిపిస్తున్నాడా నీకు? నేను అనేది ఏంటంటే పార్వతమ్మ, మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఆ సూర్యగాడు ఎవరి కోసమో చైన్ కొన్నాడు. కానీ రామచంద్రరావు గారు అడిగేసరికి దొరికిపోయి భయంతో జానక్ పేరు వాడాడని నాకెందుకో గట్టిగా కొడుతుంది.
ఇప్పుడు ఆ చైను ఎవరి మెడలో ఉందో ఏందో. దాన్ని వెనక్కి తీయడానికి ఈ సూర్యగాడు ఎన్ని పాటలు పడుతున్నాడో ఇక పైవాడికే తెలియాలా. కామాక్షి చెప్పిన దాంట్లో కూడా నిజం ఉన్నట్టే అనిపిస్తుంది. ఆయన నిజంగానే ఆ మేనేజర్ కోసం అబద్ధం చెప్పిండు. ఇప్పుడు నా కోసం కూడా మళ్ళీ అబద్ధం చెప్పారా ఏంది? ఆ చైన్ నిజంగానే ఆయన ఫ్రెండ్ దగ్గర ఉందా లేక ఇంకెవరి దగ్గరైనా ఉందా? నానా ఇదిగో నాన్న చేయను, నేను చెప్పింది అబద్ధం కాదు. రమేష్ గారి లాకర్లోంచి ఇప్పుడే తీసుకొచ్చిన. జానకి పుట్టినరోజుకి ఇద్దామని ఎంతో ఆశపడి దాచిన. కానీ నువ్వు అపార్థం చేసుకునేసరికి బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడైనా నా మీద నమ్మకం కుదిరిందా నాన్న? సరేరా సూర్య, చైన్ అయితే తీసుకొచ్చినావు. డిజైన్ కూడా నా కోడలికి తగ్గట్టుగానే ఉందాగా ఉంది. కానీ నా భయం అంతా ఏంటంటే నువ్వు ఎక్కడ చేతి తిరుగులు తిరిగి ఎవరి కోసమో కాళ్ళు గీక్కుతున్నావు అని కంగారు పడినా. నా కోడల కోసమే అన్నావు కాబట్టి నిన్ను క్షమిస్తున్నలే. జానకి ఈ తల్లి ఈ చైన్ తీసుకో. మాయ నిజంగా ఇది నా కోసమేనా? ఇంత ఖరీదైన చైను నేను ఎప్పుడూ వేసుకోలేదు. నాకెందుకు ఇది అయినా? ఆయన ప్రేమగా నాతో 4 మాటలు మాట్లాడితే అదే చాలు మావయ్య. నాకు ఇంత పట్టుబట్టి నగలు కొనాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అబ్బో చైను భలే మెరిసిపోతుందిరా సూర్య. కానీ నాదో చిన్న డౌట్. నిన్న సాయంత్రం కొన్న కొత్త చైన్ మీద శ్రీ మహాలక్ష్మి జ్యువెలర్స్ వాళ్ళ ట్యాగ్ ఉండాలి కదా. మరి ఆ బరువు ధర రాసి ఉండే ట్యాగ్ ఏదిరా? చైన్ ఫ్రెండ్ లాకర్లో పెట్టిన వాడివి ట్యాగ్ ఎందుకు బీకేసినావు? అంటే ఆ ట్యాగ్ ఉంటే సర్ప్రైజ్ కదత్తా, ధర తెలిస్తే జానకి ఫీల్ అవుతుందని ముందే ఆ షాప్ వాడితోనే ట్యాగ్ కట్ చేయించిన. ఇందులో మీరు అనుమానించడానికి ఏం లేదు. నాన్న నువ్వు ఆ చైన్ తీసి జానకి ఇచ్చేయి నాన్న. నువ్వు ఊరుకోవే కామాక్షి, వాడు నా కోడల కోసం తెచ్చాడు. ఇక ఇందులో వంకలు పెట్టడానికి ఏముంది? తీసుకోమ్మ జానకి, మీరిద్దరూ లోపలికి వెళ్ళి మాట్లాడుకోకండి. మావయ్య, కామాక్షి గారు అన్నట్లు నిజంగానే కొత్త చైన్కి ట్యాగ్ లేదు ఎందుకు? అయినా ఆయన తెచ్చారు కదా, నేనెందుకు ఊరికే అనుమానిస్తున్నా? ఏమండి నిజం చెప్పండి, నా కోసం ఇంతగానో ఆలోచించారా మీరు? ఆఫీస్ పనుల్లో మునిగిపోయి నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదేమోనని అనుకున్నా. కానీ నా మనసులో మాట ముందే తెలుసుకొని నాకు ఇంత అందమైన బహుమతి ఇస్తారని నేను అసలు కల్లో కూడా ఊహించలేదండి. నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం ఆలోచిస్తాను జానకి? నా ప్రాణం నా సర్వస్వం అన్నీ నువ్వే కదా. ఈ చైన్ నీ మెల్లో వేయాలని నేను ఎంత కలగన్నానో నాకే తెలుసు. ఇటు తిరుగు, నేనే స్వయంగా నీ మెల్లో వేస్తా. అయ్యో మీరే వేస్తారా? నాకు సిగ్గుగా ఉందండి. మీరు ఇలా నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే కామాక్షి మాటలు విని ఒక క్షణం మిమ్మల్ని అనుమానించిన నా బుద్ధిని నేనే అసహించుకుంటున్నా. నన్ను క్షమించండి. నేను నీవాణ్ణి జానకి. ఈ సూర్య జీవితం ఈ జానకే అంకితం. ఈ చైన్ నీ మెల్లో ఎంత అందంగా ఉందో చూసావా? దేవుడు నిన్ను నా కోసమే పుట్టించాడు జానకి. దేవుడా, నా చేతులతో నేను ఏ శిలువ వేస్తున్నానో నాకే అర్థం కావట్లే. ఈ రాత్రికి దీని మెల్లోంచి ఈ చైన్ దొంగలిస్తే నేను మనిషినా లేక రాక్షసున్నా? ఈ చైన్ వల్ల నాకు అందం రాలేదండి. మీరు మీ చేతులతో నా మెడలో వేశారు చూసారా? ఆ స్పర్శ వల్ల నాకు అందం వచ్చింది. నేను జీవితాంతం ఈ చైన్ని నా మెడలోంచి తీయనండి. నా ప్రాణం పోయే వరకు ఇది నా మెడలోనే ఉంటుంది. తీయవా అంటే ఎప్పటికీ తీయవా జానకి? రాత్రి పడుకునేటప్పుడు తీసి పక్కన పెట్టాలి, మళ్ళీ దానికి ఏమైనా గీతలు పడతాయి. నిద్రపోయేటప్పుడు ఎవరైనా చైన్ తీస్తారా? పల్లెటూరు ఆడవాళ్ళం పసుపు తాడికి చైన్ కలిపి వేసుకుంటాం. ఇక అస్సలు తీయం. అయినా మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? గీతలు పడితే పన్నీయండి, అది నా సంతోషం కదా. కానీ ఏమండి ఒక మాట అడగనా? అడుగు జానకి, ఏందా మాట? ఈ చైన్ నీకు బాగా నచ్చింది కదా? నచ్చిందండి, కానీ ఈ చైన్కి ఏదో వాసన వస్తుంది. కొత్త బంగారం వాసన కాదండి, ఏదో ఆడవాళ్ళు వాడే పర్ఫ్యూమ్ వాసన వస్తుంది. నిజం చెప్పండి, మీ ఫ్రెండ్ లాకర్లో పెట్టా అన్నారుగా, ఆ లాకర్లో ఏమైనా సెంట్ లాంటివి ఉన్నాయా? నాకెందుకు ఈ వాసన వింతగా అనిపిస్తుంది. ఉమా, ఏం లేదు జానకి, అదంతా నీ భ్రమే. ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళు బాక్స్కి ఏదో సెంటు కొట్టుంటారు. చూసావా, నేను నీకోసం ఇంత కష్టపడి చేంజ్ చేస్తే నువ్వు నన్ను ఆ కామాక్షి ఎత్తులాగా అనుమానిస్తున్నావు. నా ప్రేమకు నువ్వు ఇచ్చే విలువ ఇదేనా జానకి? నేను నిజంగా చాలా హర్ట్ అయ్యాను. అయ్యో అదేం లేదండి, నేనేం మిమ్మల్ని అనుమానించలే. ఏదో వాసన వస్తుంటే పిచ్చిగా అడిగాను అంతే. దయచేసి నా మీద కోప్పడకండి. నా నోటి వెంట ఆ మాట ఎలా వచ్చిందో నాకే తెలియట్లే. మీ మనసు బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగనండి. పర్వాలేదులే జానకి, నువ్వు మాత్రం ఏడవకు. నువ్వు ఏడుస్తుంటే నేను తట్టుకోలేను. నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను. ఏం చేస్తున్నావురా సూర్య నువ్వు? ఆ నిత్య వాడిన పర్ఫ్యూమ్ వాసన పసిగట్టని అమాయకురాల్ని మళ్ళీ నీ గుడ్డి ప్రేమతో మోసం చేస్తున్నావు. ఈ రాత్రికి ఇది నిద్రపోయాక ఆ చైను ఎలా లాగాలో అర్థం కాక నా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
రాత్రి 10:30 అవుతుంది. ఇంకో గంటన్నర మాత్రమే టైం ఉంది. ఆ నిత్య రాక్షసి కరెక్ట్గా 12 గంటలకి వేప చెట్టు దగ్గరికే వచ్చేస్తుంది. నేను ఆ చైన్ని ఎలాగైనా తీసుకెళ్ళి దానికి ఇయ్యాలి. కానీ జానకి నిద్రపోకుండా నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఒకవేళ నేను చైన్ తీస్తున్నప్పుడు దానికి మేలుకొస్తే చేస్తుందా దేవుడా, ఈ రోజు రాత్రికి మా ఇంట్లో భూకంపం రావడం మాత్రం ఖాయం. ఆ కామాక్షి అత్త ఏమో కుక్కలాగా మా ఇంటి వైపే చూస్తుంటది. నాన్నేమో చిన్న సౌండ్ వచ్చినా ఉలిక్కి పడలేస్తాడు. ఇక నేను ఈ వేప చెట్టు దగ్గరికి ఎలా రావాలి? ఆ చైను ఎలా దొంగలించాలి? ప్రేమగా ఇచ్చిన బహుమతిని మళ్ళీ రాత్రి దొంగలించి ప్రియురాలకి ఇస్తున్నా. అంటే ఈ భూమి బద్దలై నేను అందులో సమాధి అయిపోతే బాగుండు. దేవుడా, ఈ రోజుకి నన్ను ఎవ్వరూ చూడకుండా ఆ చైన్ తీసుకెళ్లే దారి చూపించు స్వామి. లేకపోతే ఆ నిత్యం మా ఇంటి తలుపు తట్టడం ఖాయం. నన్ను క్షమించవే జానకి, నన్ను క్షమించు. ఇక నాకు వేరే దారి కానరాట్లేదు. నువ్వు మెలకువగా ఉంటే ఆ చైన్ నీ మెడలోంచి నేను తీయలేను. ఒకవేళ నేను తీస్తున్నప్పుడు నువ్వు కళ్ళు తెరిస్తే ఇక నా బతుకు బజార్న పడుతుంది. అందుకే నిద్ర మాత్రలు పాలలో కలిపిన. ఇది తాగితే నువ్వు ఉదయం వరకు లేవు. ఈ ఒక్క రాత్రికి ఆ నిత్యగండం నుంచి నేను ఎలాగైనా బయటపడాలి జానకి, నన్ను క్షమించు. ఏంద్రా సూర్య, పడుకోకుండా ఈ రాత్రిపూట వంటింట్లో ఏం చేస్తున్నావురా? ఆ పాలెవరికి? నీకేమైనా ఆకలిగా ఉందా? అమ్మ, నువ్వేంటే ఈ టైంలో లేచావు? నాకు కాదమ్మా, జానకి. మధ్యాహ్నం నుంచి దానికి ఒకటే తలనొప్పిగా ఉందంట. అందుకే వేడిగా పాలు తీసుకెళ్దామని వచ్చిన. నువ్వు వెళ్ళి పడుకో అమ్మా, నేను చేసుకుంటాలే. అయ్యో, నా కొడుకు ఎంత మంచోడో. పెళ్ళం తలనొప్పికి అర్ధరాత్రి పాలు కాచిచ్చే భర్త దొరకడం నిజంగా దాని అదృష్టం రా. సరేరా, వెళ్ళి జానకి పాలిచ్చి పడుకో. నేను మంచినీళ్ళు తాగి పడుకుంటలే. అదృష్టం కాదమ్మా, నాలాంటి వాడిని కట్టుకోవడమే చేసుకున్న కర్మ. నా తప్పు కప్పిపుచ్చుకోవడానికి నేను ఎంత నీచుడిగా మారుతున్నానో నాకు మాత్రమే తెలిసే. రేపొద్దున్నే ఈ పాలు తాగినందుకు అది నన్ను దేవుళ్ళలా చూస్తుంది. కానీ నేను ఒక మృగాన్ని. ఏంటండి మీరెందుకు ఇంతగానో శ్రమపడ్డారు? నాకేం పెద్దగా తలనొప్పి లేదు, జస్ట్ అలా అనిపించిందంటే. మీరు రోజంతా అలసిపోయి మళ్ళీ నా కోసం పాలు కాచుకొని రావడం ఎందుకండి? మీరు నా పక్కన ఉంటే నా బాధలన్నీ వాటంతట అవే పోతాయి. నువ్వంటే నా ప్రాణం. నువ్వు ఏ చిన్న బాధపడ్డా నేను తట్టుకోలేను. వేడిగా ఉన్నాయి, ఒక్కసారిగా తాగే నీ తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. ప్రశాంతంగా నిద్రపడుతుంది. ప్లీజ్ జానకి, నా మాట కాదనుకో. నాకు ఇప్పుడేం నిద్రపోవాలని లేదండి. నాకు మీతో చాలాసేపు మాట్లాడాలని ఉంది. ఈ రోజు మీరు నా కోసం పడిన తపన చూశాక నా మనసు ఆనందంతో నిండిపోయిందండి. మనం పిల్లల గురించి, మన భవిష్యత్తు గురించి మాట్లాడుకుందామండి. పాలు కాసేపు ఆగాక తాగుతాలేండి. జానకి, నేను నీకోసం ఇంత ప్రేమగా తెస్తే నువ్వు తాగనంటున్నావు. నా ప్రేమకి నువ్వు ఇచ్చే విలువ ఇదేనా? నేను తెచ్చిన పాలు తాగితేనే నీకు నా మీద నిజమైన ప్రేమ ఉన్నట్టు లెక్క. లేదంటే నేను ఇప్పుడు ఈ పాలు కింద పారబోస్తా. అయ్యో వద్దండి, మీరు అలా మాట్లాడకండి. మీరు నా మీద కోప్పడితే నేను ఆ కోపాన్ని కూడా భరించలేనండి, బతకలేను. ఇదిగో మీరు తెచ్చిన పాలు మొత్తం ఇప్పుడే తాగేస్తున్నాను. నా దేవుడు నా కోసం తెచ్చిన ప్రసాదం అండి ఇది. ఎంత నమ్మకం జానకి నీకు నా మీద. నేను విషం ఇచ్చినా అమృతం అనుకొని తాగేంత గుడ్డి నమ్మకం నీది. నా స్వార్థం కోసం ఈ నమ్మకాన్ని నేను నా చేతులతోనే చంపేస్తున్నాను. నాలాంటి వాడు నీ జీవితంలో ఉండడం కన్నా లేకపోవడమే నయం జానకి. టైము 11:50 అయింది. ఆ రాక్షసి నిత్య ఇప్పటికే ఇంటి వెనక వేప చెట్టు దగ్గరికి వచ్చే ఉంటుంది. నేను ఒక్క నిమిషం లేట్ చేసిన అది నేరుగా వచ్చి మా ఇంటి తలుపులు బాస్తుంది. దేవుడా, జానకి మెలకు రాకుండా చూడు స్వామి. ఏమండి, మీరు మీరు నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళరు కదా? నాకు ఎందుకో చాలా భయంగా ఉందండి. నిద్రపో జానకి, ప్రశాంతంగా నిద్రపో, నేనున్నాను కదా. పెంచేశాను. కేవలం ఒక చైన్ని మాత్రమే కాదు, ఆమెకి నా మీద ఉన్న నమ్మకాన్ని, పవిత్రమైన ఈ బంధాన్ని కూడా ఈ రోజుతో తెంపేశాను. రేపు ఉదయం ఆమె లేచి చూసుకునేసరికి ఈ చైన్ లేకపోతే ఆ కామాక్షి అత్త మా ఇంట్లో ఎలాంటి మంటలు పెడుతుందో ఇవన్నీ ఆలోచించే టైం లేదు. ముందు ఆ నిత్య దగ్గరికి వెళ్ళాలి. చీకటిగా ఉంది, ఎవరు లేరు కదా. కరెక్ట్గా 12 కావస్తుంది. ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్తే ఈ గొడవ వదిలిపోతుంది. కామాక్షి అత్త ఏంటి అర్ధరాత్రి 12 గంటలకు కూడా పడుకోకుండా కిటికీ దగ్గరే కాపలా కాస్తుంది. ఈవిడ మనిషా లేక రాబందా? నేను ఒక అడుగు ముందుకేసినా ఆవిడకి తెలిసిపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? అటు చూస్తే కామాక్షి అత్త కళ్ళు, ఇటు చూస్తే ఈ నిత్య బెదిరింపులు. నేను ఎటు వెళ్ళినా దొరికిపోతాను. ఎటు వెళ్ళినా నా బతుకు బజారున పడుతుంది. దేవుడా, నేను ఎటు వెళ్ళాలి? ఈ అర్ధరాత్రి నన్ను కాపాడే దారే లేదా స్వామి? వద్దు నిత్య, ఆగు, ముందుకు రాకే. ఆ కిటికీ దగ్గర మా పక్కింటి కామాక్షి అత్త నిలబడుంది. నువ్వు ఒక్కడుగు ముందుకేసినా ఆమె నిన్ను చూస్తుంది. నా పరువు తీయక నిత్య, అక్కడే ఆగవే. అయితే నువ్వేరా ఇక్కడికి. 12 అంటే 12ంటికే నా చేతిలో చైన్ ఉండాలని చెప్పానా లేదా? ఆ ముసలావిడ చూస్తే నాకేంటి భయం? నీకు భయం ఉంటే నువ్వే పాక్కుంటూ నా దగ్గరికి రా. ఇంకొక నిమిషం కూడా వెయిట్ చేసే ఓపిక నాకు లేదు సూర్య. దేవుడా, నా పరువు కాపాడు తండ్రి. చూసావా సూర్య, నా చైన్ కోసం నువ్వు నా కాళ్ళ దగ్గరికి ఎలా పాక్కుంటూ వచ్చావు?
నాకు కావాల్సింది కూడా ఇదే. ఈ పల్లెటూరు జానకి దగ్గర దేవుళ్ళ ఫోజులు కొట్టే నువ్వు నా దగ్గరకు వచ్చేసరికి ఇలా బానిసలాగే ఉండాలి. చేయనెక్కడ తొందరగా ఇయ్యి. తీసుకోవే నిత్యాన్ని చేయను. నా భార్యకి ఇచ్చిన మాట తప్పి నా మనసును చంపుకొని మరి దానికి నిద్ర మాత్రలు ఇచ్చి ఈ చైను దొంగలించి నీకు ఇచ్చిన. నా పరిస్థితి చూసి రాక్షసానందం పొందుతున్నావుగా. ఇదిగో నీ చైన్ తీసుకో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నా మెడలోకి వచ్చింది. ఆ జానకి మెడలో ఈ చైన్ ఒక్క పూట ఉన్నందుకు దీన్ని రేపు ఉదయాన్నే డేటాలు వేసి అడుగుతా. అయినా నిద్ర మాత్రలు ఇచ్చి మరీ తెచ్చావా సూర్య? వావ్, నా కోసం ఎంతకైనా తెగిస్తావని ఈ రోజు మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు. ఐఎమ్ ఇంప్రెస్డ్. నా కర్మ కాలి నీతో ఇన్ని తలనొప్పులు తెచ్చుకున్నాను నిత్య. ఇక చైన్ నీకు ఇచ్చినగా ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకు. ఆ కిటికీలోంచి ఎవరైనా చూస్తే మన ఇద్దరిని ఊరు జనాలు రాళ్ళతో కొట్టి చంపుతారు. వెళ్ళు నిత్య, ప్లీజ్ వెళ్ళిపో. చేయకు సూర్య, నేను వెళ్తున్నాలే. రేపు ఉదయం ఆ జానకి లేచి చూసుకునేసరికి తన మెడలో చైన్ ఉండదు కదా. అప్పుడు మీ ఇంట్లో జరిగే నాటకం చూడాలని నాకు చాలా ఆశగా ఉందిరా. మీ నాన్న నిన్నేం చేస్తాడో, ఆ జానకి ఎలా ఏడుస్తుందో. అబ్బా, తలుచుకుంటూనే భలే కిక్కుందిరా సూర్య. రేపు పొద్దున్నే మా ఇంట్లో ఏం జరుగుతుందో, నా బతుకు ఏమైపోతుందో నాకే తెలియట్లేదు నిత్య. దయచేసి నువ్వు వెళ్ళవే ఇక్కడి నుంచి. గండం గడిచింది కానీ రేపు ఉదయం రాబోయే తుఫాన్కి నేను ఎలా ఎదురు నిలబడాలో నాకు అర్థం కావట్లేదు. జానకి ఏం సమాధానం చెప్పాలి? మా నాన్నకి ఏం కహాని వినిపించాలి? నా చావు నా చేతులతో నేనే రాసుకున్నాను. ఏమండి, టైం ఎంత అయింది? నాకెందుకో తలంతా బరువుగా ఉంది. రాత్రి మీరు ఇచ్చిన పాలు తాగగానే ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియలేదు. మావయ్య లేచిండా? లేచాడు జానకి. నువ్వు బాగా అలసిపోయావు కదా అని నేనే నిన్ను లేపలేదు. త్వరగా లేచి ఫ్రెష్ అవ్వు. ఈ రోజు మనం ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాలి కదా. చైన్ వేసుకొని రా, మా నాన్న చూసి మురిసిపోతాడు. అవునండి, నా మెల్ల ఆ చైన్ చూస్తుంటే నాకే ఎంతో గర్వంగా ఉంది. నా భర్త నా మీద చూపించిన ప్రేమకి ఆ చైన్ ఒక గుర్తు కదా. ఏమండి, నా చైన్, నా మెల్లో చైన్ ఏదండి? రాత్రి పడుకునే ముందు నా మెల్లోనే ఉంది కదా. నా మెల్లో చైన్ లేదండి ఇప్పుడు. నిజానికి నువ్వు అనేది చైన్ లేదా? రాత్రి నేనేగా నా చేతులతో స్వయంగా నీ మెల్లో వేశా. సరిగ్గా చూసుకో జానకి, బెడ్ మీద పడిపోయిందేమో చూడు. 40,000 చైన్ జానకి, అంత ఈజీగా ఎక్కడికి పోతుంది? లేదండి, మంచం మీద లేదు, ఎక్కడా లేదు. నా ప్రాణానికి ప్రాణమైన నా చైన్ పోయిందండి. దేవుడా, నా చేతులారా నేనే నా చైన్ ని పోగొట్టుకున్నానా? ఇప్పుడు మామయ్యకి నా మొహం ఎలా చూపించాలి? ఏంటి జానకి, ఏంటా ఏడుపు పొద్దున్నే? మీరు ఇంకా గుడికి వెళ్ళలేదా? ఏమైందిరా సూర్య, చైన్ ఎక్కడా? నా కోడల మెల్లో ఆ 40,000 చైన్ ఎందుకు లేదురా? నన్ను క్షమించండి మావయ్య, నా మెల్లో చైను ఎక్కడో పోయింది. రాత్రి మెల్లోనే ఉంది, కానీ ఉదయం లేచి చూసేసరికి ఎక్కడ పడిపోయిందో అర్థం కావట్లేదు మావయ్య. పోయిందా? ఇంట్లో పడుకున్న మనిషి మెల్లోంచి 40,000 రూపాయల చైన్ ఎక్కడికి పోతుందిరా? సూర్య, ఆ చైన్ అసలు నేను నువ్వు తెచ్చినవా? లేక రాత్రికి రాత్రి ఆ చైన్ ఎవరికైనా ఇచ్చినవా? నిజం చెప్పురా. ఇచ్చేయడం ఏంటి రామచంద్రరావు గారు? ఎవరైనా రాత్రికి రాత్రి మీ ఇంటికి వచ్చి ఆ చైన్ తీసుకొని వెళ్ళిపోయారేమో ఆలోచించరాదండి? ఎందుకంటే ఈ పొద్దున్నే మీ ఇంటి అనుకున్న వేప చెట్టు దగ్గర నాకు ఈ వస్తువు ఏదో దొరికింది, చూడండి ఒకసారి. అయిపోయి నిత్య వాడే లిప్స్టిక్ కామాక్షత చేతికి చిక్కింది. నా పరువు నా కాపురం ఈ రోజుతో అన్ని ఖాళీ బూడిదైపోయాయి.